హలో ఫ్రెండ్స్, 2025 జనవరి 13న మహాకుంభమేళా స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ కుంభమేళాకి దేశ విదేశాల నుండి వస్తున్న కోట్ల మంది భక్తులతో పాటు సాధువులు, నాగ సాధువులు కూడా ఇక్కడి గంగా నదిలో స్నానం చేసి తమ పాపాలను తొలగించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ కుంభమేళాకు వచ్చిన సాధువులలో కొంతమంది ఉగ్రవాదులు సాధు సన్యాసుల రూపంలో ఇక్కడకు వచ్చారని తెలియడంతో పోలీసులతో పాటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దాదాపు 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళాలో పాల్గొనటానికి కొన్ని కోట్ల మంది హిందువులు ఒకే స్థలానికి చేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇక్కడ దాడి జరిపి అలజడి సృష్టిస్తే వారి కోరిక నెరవేరుతుంది అని అందుకే ఇక్కడ మారణ హోమం సృష్టించాలని ప్లాన్ చేశారు. అసలు ఈ ఉగ్రవాదులు మహా కుంభమేళాలోకి ఎలా అడుగు పెట్టారు, వీరు ఎలాంటి దాడులు జరపక ముందే మన పోలీసులు వీరిని ఎలా పట్టుకున్నారు అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేసి, మీరు ఆ పరమశివుడి భక్తులు అయితే కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. జనవరి 2025లో దాదాపు 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళాకు దాదాపు ప్రపంచ నలుమూలల నుండి భక్తులు, సాధు సన్యాసులు తరలి వస్తున్నారు. అయితే ఇంతటి ప్రసిద్ధి చెందిన ఈ కుంభమేళాలో పాల్గొనే భక్తులను చంపటానికి కొంతమంది ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. వారికి మన దగ్గర ఉండే కొంతమంది సంఘ విద్రోహులు సహాయం చేస్తున్నారు. అలాంటి సంఘటనే ఈ మహా కుంభమేళాలో జరిగింది. ముగ్గురు యువకులు సాధు సన్యాసులుగా వేషం వేసుకొని ఒంటి నిండా బూడిద గుబురు జుట్టు పెంచుకొని కాషాయ వస్త్రాలు ధరించి కుంభమేళాకు వచ్చారు. వారిని చూసిన భక్తులు కూడా వారికి నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. కానీ వీరి నిజ స్వరూపం ఎవరికీ తెలియదు. ఈ జనాలనే చంపడానికి వచ్చిన నరరూప రాక్షసులని పాపం ఈ అమాయక భక్తులు గుర్తించలేకపోయారు. కానీ అక్కడి పోలీస్ అధికారులకు మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ ని ఎవరో అందించారు. అంతేకాదు అక్కడి ప్రభుత్వం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న ఈ మహా కుంభమేళాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే అడుగడుగున డేగ కన్ను వేసి డ్రోన్లతో అందరినీ గమనిస్తూనే ఉన్నారు. అంతేకాదు భక్తుల మధ్యలో మఫ్కీలో ఉన్న పోలీసులు కూడా అలర్ట్ గానే ఉన్నారు. ఇలాంటి పోలీసులలో రామ్ సింగ్ అనే ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నాడు. ఇతను ఇప్పటి వరకు ఎంతో మంది కరడుగట్టిన నేరస్తులను కూడా ఊచలో లెక్కబెట్టించాడు. అయితే ఇంతమంది సాధు సన్యాసులలో ఎవరు నిజమైన సాధువులో ఎవరు నకిలీనో ఈ రామ్ సింగ్ ఈజీగానే పసిగట్టగలడు. ఎందుకంటే ఎంతో మంది దొంగలను డీల్ చేసిన రామ్ సింగ్ గారికి ఈ ముగ్గురు సాధువులు కనిపించిన వెంటనే వారి మొహంలో ఏదో తేడాగా అనిపించింది. అన్నింటినీ కూడా త్యాగం చేసి భార్య పిల్లలను కూడా వదిలిపెట్టి కేవలం ఆ భగవంతుడిని మాత్రమే నమ్ముకొని ఉన్న సాధువుల మొహంలో ఏదో ఒక తేజస్సు కనిపిస్తుంది. కానీ ఈ దొంగ సాధువుల మొహంలో మాత్రం ఎవరో తమను గమనిస్తున్నారు అన్నట్టు, ఎవరికి కనిపించకుండా ఉండాలన్న భయం అనేది వీరి మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. వీరిని చూసిన వెంటనే రామ్ సింగ్ కి అనుమానం కలిగింది. ఈ ముగ్గురు సాధువులు కొంచెం తేడాగా ఉన్నారని రామ్ సింగ్ తమ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో పోలీసులందరూ కూడా ఈ ముగ్గురు సాధువులను వెంబడించడం మొదలు పెట్టారు. అయితే ఇంతమంది సాధువుల మధ్యలో వీరిని వెతికి పట్టుకోవడం అనేది అంత సులువైన విషయం కాదు. ఎడారిలో నీటి కోసం వెతకటం ఎంత కష్టమో వీరిని వెతికి పట్టుకోవడం కూడా అంతే కష్టం. అయినా సరే ఈ ముగ్గురు దొంగ సాధువులను ఎలా పట్టుకున్నారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఉగ్రవాదులు అంటే పోలీసులను ఎలా బోల్తా కొట్టించారు వారికి బాగా తెలుసు. ఇందులో వీరు స్పెషల్ ట్రైనింగ్ ని కూడా తీసుకుని ఉంటారు. అందుకే ఆ టెర్రరిస్టులను పట్టుకోవడానికి పోలీసులు ఒక వల వేశారు. మహా కుంభమేళాలో మనకు ప్రతి చోట సీసీ కెమెరాలు కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు మఫ్కీలో ఉన్న పోలీసులు కూడా తిరుగుతూనే ఉంటారు. ఇలా కొంతమంది పోలీసులను సాధువుల రూపంలో జనాలలోకి వదిలిపెట్టారు. ఇలా చేయటం వల్ల ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా పెట్టవచ్చు అనేది వీరి ప్లాన్. భక్తులు ఎక్కువగా స్నానం చేయడానికి గంగా ఘాట్ లోకి వస్తూ ఉంటారు. ఇలా జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బాంబుని అమర్చితే ఎక్కువ మందిని చంపేందుకు అవకాశం ఉంటుంది అని ఉగ్రవాదులు స్కెచ్ వేశారు. ఆ బాంబుని బ్లాస్ట్ చేయడానికి రిమోట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. దీని సహాయంతో వారు కొంత దూరం నుండి ఆ బాంబుని బ్లాస్ట్ చేయవచ్చు. కానీ పోలీసులు మాత్రం ఈ ప్లాన్ అమలు కాకుండా ఉండటానికి ఒక పథకం వేశారు. వీరు వాడే కమ్యూనికేషన్ డివైస్ లను పసిగట్టి టెక్నాలజీని ఉపయోగించి వారి కదలికలను పసిగట్టారు. దీంతో రామ్ సింగ్ ఆ ముగ్గురు దొంగ
సాధువులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిని ప్రశ్నిస్తున్న రామ్ సింగ్, మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు, మీ పేరేంటి అని అడగగా వారు రామ్ సింగ్ ని చూసి భయపడుతూ సమాధానాలు చెప్పడం పోలీస్ అధికారులు గమనించారు. దాంతో వీరు అసలైన సాధువులు కాదు అనే విషయం రామ్ సింగ్ కి అర్థమైంది. దీంతో వారిని కస్టడీలోకి తీసుకొని వారి బ్యాగులను వెతకగా కొన్ని బాంబులతో పాటు ఆయుధాలు కూడా లభించాయి. దీంతో వారు పోలీసులపై దాడి చేయడం మొదలు పెట్టారు. దాంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేయక తప్పలేదు. ఈ దాడిలో ఆ ముగ్గురు దొంగ సాధువులు అక్కడికక్కడే మరణించారు. ఒక రకంగా మన పోలీసులు మంచి విజయాన్ని సాధించారని చెప్పవచ్చు. లేదంటే ఈ ఉగ్రవాదుల కారణంగా కోట్ల మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసేవి. ఏది ఏమైనా మన ఇండియన్ పోలీసులు ఎంతటి సమర్థులో ఈ సంఘటన ద్వారా అందరికీ తెలిసింది. మరి ఇంతటి ధైర్య సాహసాలు చేసిన మన పోలీసులకి సెల్యూట్ చేస్తూ కామెంట్ బాక్స్ లో జై హింద్ అని కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.